ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి జాతకులకి ఈ యొక్క సంవత్సరము గురుడు మే 15 నుండి ద్వితీయ స్థానం యందు మిథున రాశిలో తామ్రమూర్తిగా ఉంటాడు. గురువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు. అయినప్పటికీ వీరిలో తెలియనటువంటి భయం అయితే ఏర్పడుతుంది. దైవ భక్తి బాగా కలిగి ఉంటారు. శని సంవత్సరం అంతా కూడా ఏకాదశ స్థానంలో స్వర్ణమూర్తిగా ఉంటారు. ఆపదలని గుర్తించగలుగుతారు. ప్రమాదాలను తప్పించుకోగలుగుతారు. చిన్నపాటి రోగాలకు భయపడకుండా ధైర్యముగా జీవనాన్ని గడపగలుగుతారు. అనుకున్నటువంటి కార్యాలని కాలానికి అనుగుణముగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇటువంటి వారికి స్థాన చలనం కలిగినా కూడా కొంత ప్రమాదం లేదు. అవసరమైన దానికంటే కూడా ఎక్కువ ధనమే వృషభ రాశి వారికి గోచారంగా లభిస్తుంది. ధర్మం పట్ల విచక్షణతో ఉంటారు. యుద్ధ ప్రాతిపదికన కింద ఇంటి విషయాలని సొంత విషయాలని పూర్తి చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యతగా జీవనం గడపగలుగుతారు. విద్యార్థులు లీడర్షిప్ వహిస్తారు. వివాహం కానటువంటి వారికి వివాహ యోగములు పుష్కలంగా గోచరిస్తున్నాయి. సంతానపరమైనటువంటి లాభములు జూన్ మాసం నుంచి ఉన్నాయి. శుభమైనటువంటి వార్తలని తరచుగా వింటూ ఉంటారు. ఇష్టమైనటువంటి వారిని కోల్పోయినప్పుడు మనోధైర్యంగా నిలబడతారు. వీరు ఈ సంవత్సరము సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయడము చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది.